మార్కాపురం బస్సు ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించి ఓదార్పునిచ్చాయి. ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రమాద కారణాలపై భిన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు, కేంద్రం 50,000 సాయం చేస్తామని తెలిపింది. బస్సులో ప్రయాణికులు సజీవ దహనమవడం అత్యంత విషాదకరమంటూ ఎక్స్ వేదికగా ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్ఘటనపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. హుటాహుటిన హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఘటనా స్థలికి పంపారు. అక్కడికి చేరుకున్న వారు ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఏం చెయ్యాలనేది నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హై స్పీడా లేకపోతే నిద్రావస్థలో ఉన్నాడా, రాంగ్ డైరెక్షన్లో రావటం అయితే కరెక్ట్. అతను రాంగ్ డైరెక్షన్, ఈ వేలో ఈ కరువులో ఇలా రావాల్సిన బస్సు ఇటువైపు నుంచి వచ్చింది. సో ఆ రాంగ్ డైరెక్షన్ అది కరెక్ట్. రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా బస్కి టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే అతను స్లీపీ మోడ్లో ఉన్నాడా, లేకపోతే హై స్పీడ్లో ఉన్నాడా, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటున్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద ఇమీడియట్గా ఒక 2-3 డేస్లోనే రిపోర్ట్ అంతా తీసుకొని వాళ్ళు సీఎం గారికి కూడా సబ్మిట్ చేస్తాం. యాజ్ ఆన్ దట్ మేము ఏదైనా యాక్ట్ అమెండ్మెంట్ చేయాలన్నా కూడా దాని గురించి మాట్లాడతాం. ప్రిలిమినరీ ఇప్పుడు సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ చూశాను. ఇది ప్రైమరీగా యాక్సిడెంట్. కాజ్ ఏంటిది, డ్రైవర్ ఫాల్టా లేకుంటే మెకానికల్ ఫాల్టా, అది ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. క్లూస్ తీసుకొని తర్వాత చెప్పగలుగుతాం. మొత్తం కంట్రీలో చూస్తే 145 డెత్స్ అయినాయి ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో. 1 January to March ఇప్పుడు వరకు 45 యాక్సిడెంట్స్ అయినాయి. స్లీపర్ బస్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ఇట్లా ఎందుకంటే నేషనల్ పర్మిట్స్లో వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి తీసుకొని ఇక్కడ మన స్టేట్లో ఆపరేట్ చేస్తున్నారు. సో దానికి స్పెషల్ లా తీసుకురావాలా లేకుంటే అమెండ్మెంట్ చేయాలా, అది మేము చూసుకొని గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అనంతరం మంత్రులు మార్కాపురం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందిస్తామంటూ ధైర్యం చెప్పారు. తీవ్ర గాయాలైన వారిని ఒంగోలుకు పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు, వైద్య సేవలను సమన్వయం చేశారు. ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సైతం మార్కాపురం ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రుల్ని ఓదార్చారు.